ఓవైపు భక్తుల రద్దీ, మరోవైపు చిరుత సంచారం. శ్రీశైల మల్లన్న కోసం వెళ్లే భక్తులకు చిరుత దర్శనమిస్తోంది. దీంతో భక్తజనం హడలిపోతోంది. శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చొని కనిపించింది చిరుత. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు చిరుతను చూసి ఉలిక్కిపడ్డారు. కొంతమంది ప్రయాణికులు రోడ్డుపై కూర్చున్న చిరుతపులిని వీడియో తీసి అధికారులకు సమాచారం అందించారు. శ్రీశైలంలో ఇటీవల చిరుత సంచారం ఎక్కువైంది. ఆర్టీసీ బస్టాండ్, ఏఈఓ నివాసానికి సమీపంలో కూడా చిరుత కనిపించినట్లు ప్రచారం జరిగింది. స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో, ఎవరిపై దాడి చేస్తుందో తెలియక భక్తులు టెన్షన్ పడుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుత సంచరించడంతో అప్పట్లో అటవీ శాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో ఆ తర్వాత చిరుత కనిపించకుండా పోయింది. కానీ మళ్లీ ఇప్పుడు చిరుత తిరుగుతుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అటువైపు వెళ్లాలి అంటే ఇటీవల జరిగిన దాడులు గుర్తుకొస్తున్నాయంటున్నారు భక్తులు. కాస్త చీకటి పడిందంటే హడలిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా వెంటనే చిరుతపులి జాడ కనుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికులు, భక్తులు అలర్ట్ గా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని, స్థానికులు కూడా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వైపు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో కూడా చిరుత సంచారం కలకలం రేపుతోంది. గాజులపల్లి సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది. వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామని, అధికారులు బోను ఏర్పాటు చేసే వరకు స్థానికులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా తిరగొద్దని హెచ్చరించారు. పుణ్యక్షేత్రంలో చిరుత సంచరిస్తున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుత కనిపించిన ప్రతిసారి అధికారులు అప్రమత్తంగానే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు భక్తుల్ని, స్థానికుల్ని అలర్ట్ చేస్తూ చిరుతను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నారు.